హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే మనం చూస్తున్న రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతుంది. అయితే ఇప్పుడు పోలీసులు అయితే తనకు ఒక నోటీస్ జారీ చేశారు. రాజ్ తరుణ్కి ఈ నెల 18 లోపు పోలీసుల ముందు హాజరు కావాలి అని అయితే నోటీసులు అయితే జారీ చేశారు. మరి రాజ్ తరుణ్ పోలీసుల ముందు విచారణకి హాజరవుతారా లేదా, తను ఏం చేస్తాడు అనేది అయితే చాలా మందిలో ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు అసలు ఆ స్టోరీ అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకి ఒక కొత్తది బయటకు వస్తుంది. ఇప్పుడు పోలీసులు అయితే తనకి ఒక నోటీసు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 18 లోపు పోలీసుల ముందు హాజరు కావాలి విచారణకు అని చెప్పేసి అయితే మరి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరి రాజ్ తరుణ్ ఈ నెల 18 లోపు పోలీసుల ముందు హాజరు అవుతారా, లేకపోతే ఇంకేమన్నా లూప్ హోల్స్ వెతుక్కొని జారుకునే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నార్సింగ్ పోలీసులు జారీ చేశారో భారతీయ న్యాయ సంహిత 45 అనే సెక్షన్ కింద రాజ్ తరుణ్కి వాళ్ళు నోటీసులు పంపారు. సో ఖచ్చితంగా తను 18 లోపల పోలీసుల ముందు హాజరు కావాల్సిందే, వేరే మార్గం లేదు. కాకపోతే అతను ఇచ్చినటువంటి ఏదైతే అతని మీద కేసులు ఫైల్ అయ్యాయో 3 సెక్షన్ల కింద మనకు తెలుసు, 420 కేసు, చీటింగ్ కేసు, అలాగే 506 అనే ఒక కేసు, అలాగే 493 వంచించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వంచించి తనకు గర్భం వచ్చేసి తర్వాత అబార్షన్ కూడా చేయించాడు అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వీటి మీద 3 సెక్షన్ల కింద అప్పుడు కంప్లైంట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూ విచారణలో భాగంగా ఇప్పుడు రాజ్ తరుణ్కి నోటీసులు పంపారు. సో ఏంటి నీ సమాధానం అని చెప్పి. సో తను వచ్చి పోలీసుల ముందు ఆ సమాధానం చెప్పాలి వాటికి. సో తన దగ్గర ఏముండయి, అందులో తన తప్పేమీ లేదని చెప్పేసి నిరూపించుకోవడానికి ఇద్దరు, అంటే నేను మోసం చేయలేదు మా ఇద్దరు ప్రమేయంతో, ఎందుకంటే తను కూడా ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పున్నాడు, ఒకప్పుడు మేము కలిసి ఉన్నమాట నిజం, ఆమె నాకు హెల్ప్ చేసిన మాట నిజం, కానీ ఇప్పుడు నేను కలిసి లేను. సో ఆమె యాక్చువల్గా డ్రగ్గిస్టు, డ్రగ్ పెడ్లరు, అట్లాగే మరొక వ్యక్తితో కూడా మస్తాన్ సాయి అనే వ్యక్తితో కూడా ఆమెకు రిలేషన్షిప్లో ఉంది. అందు గురించి నేను బయటకు వచ్చాను, నా ఇంట్లో నుంచే నేను బయటకు వచ్చాను, ఇంకా ఆమె నా ఇంట్లోనే ఉంటుందని కూడా చెప్పాడు అతను. సో వీటికి సంబంధించి అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అడుగుతారు, అతను ఇవ్వాలి. అయితే ఈలోపు, ఎందుకంటే 18వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి తను, నేను అనుకోవటం ముందుగా అతను కోర్టుని ఆశ్రయిస్తాడు. కోర్టు నుంచి పోలీసులు తనని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ పొందుతాడు అని చెప్పి, దానికోసం ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి అంటే రాజ్ తరుణ్ చుట్టూ ఒక బలమైనటువంటి ఒక ఉచ్చ బిగుసుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే స్త్రీకి రక్షణగా చాలా చట్టాలు ఉన్నాయి ఈరోజు. పైగా తను 10 సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసి జీవించాము, గుళ్ళో పెళ్లి చేసుకున్నాము, అలాగే మా ఇరువురు కుటుంబాలు కూడా కలుస్తూ వస్తున్నాయి అని ఆమె 1 కాదు 2 కాదు 100ల సంఖ్యలోనే, అంటే మోర్ దాన్ 100. సో అన్ని ఆధారాలు, ఫోటోలు కానివ్వండి, వీడియో క్లిప్పింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆమె పోలీసులకి సమర్పించారు ఆల్రెడీ. సో చూస్తూ ఉంటే ఆమె సైడ్ నుంచి కేసు బలంగానే ఉంది. బట్ రాజ్ తరుణ్ మరి ఏం చేస్తాడు, ఆయన పెట్టుకునే లాయర్లు ఎవరైతే ఉండారో, సో చాలా పెద్ద లాయర్లనే, పేరు పొందిన లాయర్లనే తను పెట్టుకున్నాడు అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం, వాళ్ళని సంప్రదించాడని. అది కూడా ఒక పేరు పొందినటువంటి రాజకీయ నాయకుడు అయినటువంటి ఒక లాయరు. సో ప్రస్తుతం రాజ్ తరుణ్ తరఫున ఆ లాయరు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మనకు అందుతున్న బట్టి సమాచారం ప్రకారం రాజ్ తరుణ్ కోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉంది. అంటే తనను విచారణ, అతను అన్ని జాగ్రత్తలు ఈ లోపల తీసుకునే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, అతను ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. ఈ 10 రోజుల పైన అయింది. ప్రతిరోజు లావణ్యకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుంది, కానీ రాజ్ తరుణ్ నుంచి మాత్రం ఒకసారి తను స్వయంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఒకసారి చెప్పిన సందర్భం మాత్రమే ఉంది. ఆ తర్వాత నుంచి అతను సైలెంట్గానే ఉన్నాడు. సో ఇప్పుడు పోలీసులు ఏదైతే BNSS అనేది, అంటే ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ అని ఉండేది, IPC అనేవాళ్ళు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చేసి భారతీయ న్యాయ సంహిత అని మార్చింది దాన్ని.
సో దాన్ని బిఎన్ఎస్ఎస్ అంటున్నారు. దాని కింద ఇప్పుడు 45 అనే సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు అతను వచ్చి సమాధానం చెప్పుకోవాలి. ఆ సమాధానం వీళ్ళకి సంతృప్తికరంగా ఉన్నట్లయితే పోలీసులకి అతను అరెస్ట్ చేయరు. సో ఈ చట్ట ప్రకారం ఏం చేస్తారు, కోర్టు ప్రొసీడింగ్స్ కోర్టులో వేస్తారు. లేదు అంటే అతను అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కి, అంటే కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. సో ఇది ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది, వెయిట్ చేసి చూడాల్సి ఉంది. ఈ 2 రోజులు అతను ఏ రోజు వెళ్తాడు, ఎందుకంటే 18 వరకే టైం ఉంది. అతను ఈ రోజు వెళ్ళొచ్చు పోలీసుల ముందుకి, రేపు వెళ్ళొచ్చు, 18వ తేదీ కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ లోపల నేను అనుకోవటం ఏంటంటే అతను ఖచ్చితంగా అర్జెంటుగా కోర్టును ఆశ్రయిస్తాడు. ఈ నోటీసులకి సమాధానం చెప్పే లోపల, అంటే తన ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ సలహా మేరకు వాళ్ళు ఏం చెప్తే అతను అది చేస్తాడు. బహుశా నేను కోర్టును ఆశ్రయిస్తాడు ముందుగా అనుకోండి. అంటే ఇక్కడ ముందు మనం చూసినట్టయితే నాన్ బెయిలబుల్ అని చెప్పేసి మనం చెప్పాము. మరి కోర్టు ఒకవేళ లాయర్స్ ఒకవేళ చెప్పినా కూడా, కోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ మరి తనకి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా? మరి అదే అతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే నా తప్పేమీ లేదు అని ఏదైతే అతను చెప్తున్నాడో, పైగా ఏంటంటే నేను ఆమెని డ్రగ్గిస్ట్గా ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు కదా, దానికి సంబంధించి అతను ఆధారాలు సమర్పించాలి. మరి బెయిల్ దొరకాలంటే అంటే ఇది ఇరువురి ప్రమేయం, నేను ఆమెను వంచలేదు, ఇష్టపూర్వకంగానే జరిగింది, ఇద్దరి మధ్యలో పరస్పర అంగీకారంతోనే జరిగింది. పైగా ఏంటంటే నేను బయటకు వచ్చేసాను, ఈ కారణం చేత బయటకు వచ్చాను అంటే ఆమె మాల్వి మల్హోత్రాని కూడా సీన్లోకి లాగారు కదా. మాల్వి మల్హోత్రాని ఆమె మోజులో పడి నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సో నా చావును కోరుకుంటున్నాడని కూడా ఆమె చెప్పి తన సూసైడ్ లెటర్ అని చెప్పేసి దాంట్లో పెట్టింది కదా శుక్రవారం రాత్రి. సో అది కూడా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఏదైనా రాజ్ తరుణ్ డిఫెన్స్లో ఉన్నాడు, తను తాను నేను నిరపరాధిని అని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అతని మీద ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రతిరోజు లావణ్య వచ్చి లాయర్లతో కూడా తను ప్రెస్ మీట్లు పెడుతుంది, అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తుంది, తను గట్టిగా మాట్లాడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ మస్తాన్ సాయి సంథింగ్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి లేడు కాదు, అసలు తన మీద కేసు ఫైల్ చేసింది అది వేరే ఇష్యూ, కావాలని రాజారు దీనికి పెళ్లి గురించి మాట్లాడినట్టు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ మస్తాన్ది ఏముంటుంది అసలు? మస్తాన్ గురించి మరి కోర్టు కానీ పోలీసులు కానీ అడిగే అవకాశం ఉందా? అసలు తను కూడా హాజరు అయ్యే అవకాశం ఉందంటారు? అంటే రాజ్ తరుణ్ అతని పేరు బయట పెట్టాడు. సో దానికి సంబంధించి ఆ తర్వాత ఒక ఆడియో టేప్ను కూడా లీక్ చేశారు రాజ్ తరుణ్ తరపు నుంచి. సో ఏదేమైనప్పటికీ మస్తాన్ సాయి అనే వ్యక్తి ప్రమేయం అనేది ఇతను ఏదైతే చేశాడో ఇతను నిరూపించాలి. అది మస్తాన్ సాయి తోటి ఆమె రిలేషన్షిప్లో ఉందని ఇతను అనే ఆరోపణ చేస్తున్నాడు కదా, దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి? అప్పుడు ఇతను నేను వంచకుడిని కాదు, నేను మోసం చేసి ఆమెని, అంటే నేను మోసంతోటి ఆమెతోటి నేను కలిసి జీవించలేదు, ఆమె కూడా నన్ను మోసం చేసింది అని, మస్తాన్ సాయి అని ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకుంది అని అతను ఏదైతే ఆరోపణ చేశాడో అతను ఆధారాలు చూపించాలి. సో అప్పుడు ఇతను సీన్లోకి మస్తాన్ సాయి అనే వ్యక్తి అవసరమా లేదనేది అప్పుడు వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.